అంటే 3 నెలలకు వచ్చాయి లోగడ. ఎప్పుడు? లోగడ జగన్ ప్రభుత్వంలో. ఆ! ఇప్పుడు 24 గంటల్లో పడతాయి ధాన్యం దిగిన వెంటనే. మనకి చంద్రబాబు నాయుడు గారు తను చేస్తున్నటువంటి ప్రణాళిక చాలా సున్నితంగా ఉన్నది, చాలా బాగున్నది. బాబాయ్ మీ పేరు? కృష్ణారావు. బాబాయ్ రీసెంట్గా చూసుకుంటే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? బాగానే ఉందమ్మా. అదేవిధంగా ఇప్పుడు రైతులకి 20,000 అంటే పిల్లలు చదువుకున్న వాళ్ళకి ప్రతి ఇంట్లో ముగ్గురు ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ 15,000 ఇద్దాం. గతంలో అమ్మఒడి కింద 15,000 వచ్చేది. గతంలో రైతు భరోసా అనేది 12,000 10,000 వచ్చేది. మనం ఏకవచనంగా ఒకేసారి ఎక్కువ ఇద్దాం, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇద్దాం అని చెప్పి ఈ ప్రభుత్వం అంటుంది కదా. అసెంబ్లీలో నిజంగా చేస్తారంటారా? చేస్తారు, జరుగుతుందండి. అన్ని రకాల వర్గాలకు కూడా ఈ అనేది స్కీమ్స్ అనేది పెట్టారు. సో మీ ఒపీనియన్ అంటే ఎలా అనిపిస్తుంది సార్? బడ్జెట్ సమావేశాలు మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందండి. అంటే ఈ అమ్మఒడి అనేది ప్రైవేట్ స్కూల్ అయినా కానీ గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ దేనికైనా వర్తిస్తుంది. ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి వర్తిస్తుంది అని అంటున్నారు కదా బాబాయ్. గతంలో ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు మీద ఒక్కరికే వచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న ఇదనేది ఎలా అనిపించింది బాబాయ్? బాగానే ఉంది బాబాయ్. అదేవిధంగా రైతులకి ఇదివరకు ఎలా ఉండేది బాబాయ్? పంట పండించుకుంటే డబ్బులు ఏ టైంకి వచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి వితిన్ ఫ్యూ డేస్లో అందాలంటున్నారు కదా, ఏంటి జరుగుతుందా? అది నిజంగా అమలవుతుందా? 3 నెలలకు వచ్చాయి లోగడ. ఎప్పుడు? లోగడ జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు 24 గంటల్లో పడతాయి ధాన్యం దిగిన వెంటనే. అదేంటి గతంలో బడ్జెట్ సమావేశాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇదే మెరుగండి. అంటే వీళ్ళు చెప్పిన మాట మీద నిలబడి ప్రజలందరికీ అందజేస్తారంటారా? మాట మీద నిలబడతారంటారా? చేస్తారు అనుకుంటున్నాం మేము. చేస్తారు. అవునా? అంటే ఇప్పుడు కమింగ్ టు అంటే అభివృద్ధి పరంగా చూస్తున్నట్లయితే అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నాం, బాగా అభివృద్ధి జరగాలి, ఇక్కడేమో అప్పుల పాలు అయిపోతున్నాం, మనకు చాలా డౌన్ అయిందని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచించి బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా. సో ఎలా అనిపిస్తుంది అండి చంద్రబాబు నాయుడు పనితీరు, పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పనితీరు బాగానే ఉంది. గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే బాగుంటుందండి. ఎందుకండి ఈ ప్రభుత్వం మీద అంత నమ్మకం ఏంటి మీకు? మాకు నమ్మకం అంటే వాటర్ అండి. తెలుసు, పోలారం కట్ల విలేజ్ చేశాడు. మాకు నమ్మకం బాగా ఉంది. మేము రైతుగా నీళ్ళుంటే ఏ పంట అయినా పండించుకోవచ్చు. బాబాయ్ ఇప్పుడు అదే రైతులకి 20,000 చొప్పున కేటాయించారు కదా రైతు భరోసా, ఎలా అనిపించింది బాబాయ్? గతంలో రైతులకు చూసుకుంటే రైతు భరోసా కింద ఎంత ఇచ్చేవాళ్ళు? అప్పుడమ్మా 7,000 ఎంత ఇచ్చేవాళ్ళు. 7,000 ఒకసారి, మోడీ నుంచి 4,000, 4,000, మోడీ నుంచి 6,000, 12,000 వచ్చాయి. అది 2 తడవలకు వేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఈయన 20,000 చేశారు కదా, ఎలా అనిపించింది బాబాయ్? ఈ ప్రభుత్వం రైతులకి వెన్నెముగ్గా ఉండిద్ది అంటారా? ఉంటుందండి, వెన్నెముగ్గానే ఉంటుంది బాబాయ్. మొన్న శివరాత్రి రోజు కూడా చూసుకుంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా మాట్లాడాడు కమ్మా, అతను కూడాను చాలా చెడు మాటలుగా మాట్లాడాడు కాదు, అట్లా మాట్లాడుకోకూడదు కదా. అంటే నేను తిట్టలేదు, నా స్వతహాగా వేరే ఎవరో తిట్టమని చెప్తే తిట్టాను అని అంటున్నాడు కదా. లేదమ్మా, ఇవన్నీ మామూలుగానే అనుకోవటం, అవన్నీ తర్వాత ఇప్పుడు ఇబ్బందులు వచ్చినాయని బాధ అంటే సరిపోతారు. అంటే అరెస్ట్ చేశారని చెప్పి తప్పించుకోవడానికి ఇది ఒక సాకు అంటారా? అంతే 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 అంతే. ఏదేమైనా సరే ఆయన విషయంలో ఈ ప్రభుత్వం చట్టపరంగా వెళ్ళిందంటారా, లేదంటే కక్షపూరితం అంటారా? చట్టపరంగానే వెళ్తాం. ఓకే బాబాయ్. బాబాయ్ మీ పేరేంటి? కోటానాయక్. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? నేను అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? బడ్జెట్ సమావేశం అనేది చాలా పవిత్రమైనది. అందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మంత్రివర్గంతో పాటు చేసినటువంటి బడ్జెట్ చాలా బాగుంది. ఎన్నో వేల కోట్లకి, లక్షల కోట్లకి హెచ్చించి అన్ని రంగాల్లో వ్యవసాయ రంగానికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి విద్య వగైరా నీటి వసతులకి, అలానే ఈ యొక్క అభివృద్ధి కొరకై రాజధాని, ప్రత్యేక నిధులు, అలానే గతంలో గాడి తప్పినటువంటి పాలనని, ఆ గాడి తప్పినటువంటి పాలనని అభివృద్ధి చేయటంలో ముందంచెగా అందరూ కూడా సహకరించి చాలా బాగుంది.
రేపు మే నెలలో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు వేస్తామన్నారు. తల్లికి వందనం తప్పకుండా అది జరుగుతుంది. అలానే డిఎస్సి మీద, నిరుద్యోగ సమస్య మీద చాలా చక్కగా వివరించి చెప్పారు. డిఎస్సి అనేది గత 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి. గత 5 సంవత్సరాలు ప్రజలకి చాలా దగ్గరలో ఉన్న స్టూడెంట్స్కి బాగా ఇచ్చామని అన్నారు. గత ప్రభుత్వం వాళ్ళు నిజమే అంటారా? ఏంటి? గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మంచిగా చేసాం స్టూడెంట్స్కి, అదే పిల్లలకి, లైక్ నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి, రాబోయే యూత్కి, పబ్లిక్కి అంతా చేసాం అంటున్నారు కదా. గత ప్రభుత్వం చేశాము అన్నదే కానీ అది కంప్యూటర్ మీద బటన్ నొక్కినట్టే. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ యొక్క అభివృద్ధి కూడా అంతే సాగింది. కానీ ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అనేది లేదు. మరి ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పైన మోడీ గారి సపోర్ట్తో బడ్జెట్ సమావేశాలు ప్రజలందరికీ ఉపయోగపడే స్కీమ్సే తీశారంటారా? ఇంత ఖర్చు అనేది పెడుతున్నారు కదా, ఇప్పుడు ప్రజలందరికీ ఇద్దాం అనుకుంటున్నారు కదా, రెవెన్యూ కూడా అలాగే జనరేట్ చేస్తారా? అంటే మీ ఒపీనియన్ ఎలా ఉండబోతుంది? మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల కోసం కానీ, అలానే అమరావతి అభివృద్ధి కోసం కానీ, అలానే వ్యవసాయ శాఖ కోసం కానీ, ఐటీ విభాగం కోసం కానీ తను చేస్తున్నటువంటి ప్రణాళిక చాలా సున్నితంగా ఉన్నది, చాలా బాగున్నది. మీ ఒపీనియన్ నేను చెప్తే సార్, గతంలో బడ్జెట్ సమావేశాలు చూశారు కదా, అప్పుడు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ, స్కీమ్స్ కానీ ప్రజలకు కానీ, ఇప్పుడు పెట్టిన బడ్జెట్ సమావేశాలు ప్రజలకి, ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాలు ప్రజల యొక్క అభిప్రాయాల్ని, ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క అభివృద్ధిని సంబంధించినటువంటి ప్రణాళిక ప్రకారం పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాలు. గత ప్రభుత్వం పెట్టినటువంటి సమావేశాలు ఏంటంటే అది ఎలాంటిదైనా కానీ నవరత్నం పేరుతో నశింపోయింది. అది ఏ బడ్జెట్నైనా సరే నవరత్నాల్లో కలుపుకున్నారు. ఆ నవరత్నాలు ఏడుండే అనేది కూడా అడ్రస్ లేదమ్మా. బాబాయ్, మరి అలాగే మొన్న మహాశివరాత్రి రోజు చూసుకుంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయటం తప్పు లేదు. ఏ కారణంగా అయితే తను తప్పు చేసిన విధానాన్ని కూడా ఒప్పుకున్నారు. ప్రత్యేకంగా నాకు ఎవరో స్లిప్పు రాసి ఇస్తే మాత్రమే నేను బూతులు మాట్లాడాను, నాకై నేనైతే మాట్లాడలేదు అనే ప్రత్యేక సాక్ష్యాన్ని కూడా చెప్పేశారు ఆయన. మరి నిజమే అంటారా ఆయన చెప్పినట్టు ఎవరో ఇస్తే ఈయన తిట్టాడు అంటారా, లేకపోతే నిజంగానే ఆయన అతను ఏదన్నా రాజకీయం అభివృద్ధి కోసమో, తన యొక్క ఆర్జితం కోసమో, లేదా ఏదన్నా పేరు ప్రఖ్యాతుల కోసమో, దేనికోసం మాట్లాడాడనేది అతని యొక్క అంతరాత్మకే తెలియాలి. అది మరి ఇప్పుడు ఆయన విషయంలో ఈ ప్రభుత్వం చట్టపరంగా వెళ్ళిందంటారా లేదా కక్షపూరితం అంటారా? అది ఖచ్చితంగా తన వాగ్మూలాన్ని బట్టి చట్ట ప్రకారంగానే వెళ్ళింది. దాంట్లో ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిళ్ళు లేవు. కాకపోతే చట్టం తను పని తను చేసుకుంటున్న క్రమంలో తను ఏం తప్పు చేశానని తనకై తను చెప్పాడు కాబట్టి అది ఎవరు క్రియేట్ చేసింది కాదు. అదే పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు కదా, నువ్వు ఒక అది దూషించటం, ఆనాడు దూషించటం చంద్రబాబు నాయుడు గారిని కానీ, సారీ మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి గారిని కానీ, మన డిప్యూటీ సీఎం గారిని కానీ, అలాగనే ఐటీ మంత్రి గారిని కానీ, ఆడవాళ్ళని కూడా తిట్టారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళను తిట్టారంటే అది సహజంగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని, కుటుంబం యొక్క స్థితిగతుల్ని, వాళ్ళు కూడా ఒక జననీ మాత కడుపులో నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి దాని యొక్క మనోభావాన్ని, భారతమాత యొక్క సంస్కృతిని దిగజార్చిన విషయం అమ్మ. అది అలా వాడకూడదు కూడా ఆ భూత పదాలు. ఓకే, అలా చేశాడు కాబట్టి తగిన ఫలితం ఇప్పుడు దక్కింది అంటారు. అంతే. ఓకే.